హలో అండి, ఈరోజు మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం ఒక 4 రకాల దోశలు చూద్దాం. ముందుగా ఇది గోధుమ పిండి అండి, కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇందులో నేనైతే సాల్ట్ వేయలేదు, మీరు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. అంతే, చేసుకోవడమే. ఒక 10 మినిట్స్ అయ్యాక దోశ చేసుకోవడమే. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బొబ్బర్ల దోశ ఎలా చేయాలో చూద్దాం. ఇవి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగం అండి. అంతేనండి, గోధుమ పిండి దోశ అయిపోయింది. ఇప్పుడు బొబ్బర్ల దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి కొంతమంది బొబ్బర్లు అంటారు కదండి, మా ఏరియాలో అయితే నాటు అలసందలు అంటారు. చిన్న సైజుగా ఉంటాయి కాబట్టి వీటిని ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని వాటిల్లోనే కాస్త అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి వేసి రుబ్బుకోవాలి. రుబ్బుకొని దోశ వేసుకోవడమే. అంతేనండి. తరువాత మనం ఈ దోశ అయిపోయిన తర్వాత మనం మినప దోశ ఎలా చేయాలో చూద్దాం. ఇందులో వేటిల్లో కానీ మనం రైస్ అనేది యాడ్ చేయలేదండి, ఎందుకంటే ఇది వెయిట్ లాస్ కోసం కాబట్టి యాడ్ చేయలేదన్నమాట. తర్వాత మినప దోశ కూడా అంతేనండి, ఓవర్ నైట్ నానబెట్టుకుంటే దోశ చాలా మృదువుగా వస్తుందన్నమాట. ఈ మినప్పప్పు మామూలుగా ముడి మినప్పప్పు ఉంటుంది కదా, పొట్టుతో పాటు, అదైతే ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి అవి లేవు కాబట్టి ఇవి కూడా ఓవర్ నైట్ నానబెట్టాను, ఎందుకంటే బాగా దోశ మృదువుగా వస్తుందన్నమాట. నానబెట్టుకొని అదేవిధంగా శుభ్రంగా కడుక్కొని దీంట్లో కూడా కాస్త అల్లం కానీ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే యాడ్ చేయలేదండి. ఈ దోశ చిన్నపిల్లలకు పెట్టాలని ఏమీ యాడ్ చేయలేదు, కారం కానీ ఏమి. అంతేనండి, ఈ దోశ కూడా అయిపోయింది. తర్వాత నేను రాగి పిండి దోశ చేశానండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అది కూడా ఒక 2 అవర్స్ నానబెట్టుకొని రాగి పిండిని దోశ వేసుకోవడమే. తర్వాత మనం చట్నీ ఇందులోకి చేసుకుందాం. దీనికి మామూలుగా పెనం పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక కాస్త జీలకర్ర వేసి వేపుకొని, తర్వాత ఒక ఉల్లిపాయ, తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, అందులోనే కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. అవి కాస్త మగ్గాక ఒక టమోటో, కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. అందులోనే కాస్త వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అవి కూడా బాగా మగ్గనిచ్చి, ఇవన్నీ వేసి మగ్గనిచ్చి, తర్వాత కాస్త చింతపండు వేసుకొని, తర్వాత లాస్ట్లో ఒక గుప్పెడు వేరుశనగ పప్పులు వేసుకోవాలండి. అవి డ్రైగా వేయించుకోవాలి ముందుగానే. అవి వేసి చివరగా కాసేపు వేగనిచ్చి పచ్చడి నూరుకోవడమే. అంతేనండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ వంటలన్నీ ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.